తమిళనాడు ఇది టూరిజం. ఇప్పుడు మేము తిరువన్నామల అయిపోయింది, ఇంకా తర్వాత మదురైకి వెళ్తున్నాము. ఇది వచ్చి మదురై ఎయిర్పోర్ట్. చాలా సూపర్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మదురైకి వెళ్ళాలంటే మనకి. ఇంకా ఇప్పుడు మదురైలో ఒక 2 days ముందుగానే మేము గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రోడ్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి మదురై రోడ్స్. చూడండి, మనకే తెలుస్తుంది. డ్రైవింగ్ కూడా చాలా కూల్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు. ఇంకా 2 days మదురైలో స్టే చేయాలని చెప్పి ముందుగానే గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నాము. అలా వెళ్తూ ఉంటే ఎంత జాలీగా అనిపించిందో. కూల్ ఎన్విరాన్మెంట్. మేము వెళ్ళినప్పుడు ఎక్కడా కానీ ఎక్కువ ఎండ లేదు, ఎక్కువ వర్షము లేదు. అట్మాస్ఫియర్ అయితే చాలా కూల్గా ఉన్నింది, మీడియంగా ఉన్నింది. ఇంకా తమిళనాడు రోడ్స్ అంతా చాలా సూపర్గా ఉన్నాయి. చూడండి, మంచి ఎన్విరాన్మెంట్. ఎక్కడ చూసినా చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఆకలి అయితే అనింది. ఇంకా రోడ్లలో ఎక్కడ కొంచెం డిస్టెన్స్లలో ఉన్నాయి హోటల్స్ అంతా. అందుకని ఇక్కడ ఏదో పంజాబీ డాబా ఒకటి ఉన్నింది. మేము ఇంతవరకు ఎప్పుడు డాబాలో లంచ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది మాకు. వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. మంచి అంత ఫ్యాన్లు కూడా ఉంటాయి లోపల. చాలా బాగుంది. చిన్న చిన్న హట్స్, ఎంత బాగా అసలు సర్వీస్ కూడా చాలా బాగా చేసినారు మాకు. చూడండి ఎంత బాగుందో. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇది పంజాబీ రెస్టారెంట్. ఇది వచ్చిందను మేము బుక్ చేసుకోండి గెస్ట్ హౌస్. ఇలా కొంచెం ముందర బాగుంది అని వీడియో తీసుకున్నాను. ఇది వచ్చిందను అమ్మవారి మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్లో లోపలైతే అలో లేదు మొబైల్స్. అందుకని అంతా బయట నుంచినే కవర్ చేసినాను. అదేమో ఫ్రెండ్స్, మేము అప్పుడే మొబైల్ దర్శనం అయిపోయింది, అమ్మవారి దర్శనము. ఆ తర్వాత మొబైల్ తీసుకుని వచ్చి చేతికి తీసుకున్నామో లేదో ఇంకా దేవుళ్ళ మెరవనైతే వచ్చింది. ఇదంతా టెంపుల్ ముందర. టెంపుల్లోకి అయితే అలో లేదు మొబైల్. అందుకని బయట నుంచినే వీడియో తీసుకున్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. అమ్మవారు అయితే ఎంత అలంకారంగా ఉండారో ఏమో. ఇంకా పార్వతీ పరమేశ్వరులే ఇక్కడ మళ్ళీ వెలిసినారు మన కోసము. అమ్మవారు ఆకుపచ్చ కలర్తో, ఒక చేత్తో పువ్వు, ఇంకొక చేత్తో అభయహస్తం నెమలి. చాలా సూపర్గా ఉన్నింది. ఇంకా నటరాజస్వామి అయితే ఎంత పెద్ద శిల అది గుడి లోపల. కోనేరు అయితే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మాకైతే ఇంకా మొబైల్ ఉండింటే అన్నీ తీసుకోండొచ్చు. మొబైల్ అలో లేదు కాబట్టి అన్ని జ్ఞాపకాలు మైండ్లోనే ఉండిపోయినాయి మాకు. ఇది ఓన్లీ బయట సైడ్ మాత్రము. చూడండి ఎంత బాగా మెరువని వస్తుందో ఏమో మధుర మీనాక్షి అమ్మ. ఇదంతా వీధులలో గుడి ముందరంతా వీడియో తీసుకున్నాము. ఇలా రోజు వస్తాయో లేదో తెలదు మాకైతే, కానీ మేమున్నప్పుడు మాత్రము ఇట్లా మెరవని వచ్చినాయి. అందుకనే అందరికీ చూడాలి అని చెప్పి వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. చాలా మహిమగల తల్లి మధుర మీనాక్షి. ఇంకా చూద్దామనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మంచిగా అనిపిస్తుంది. ఆ జ్ఞాపకాలు అయితే నాకు ఎన్ని రోజులు ఉండిపోతాయో ఏమో నాకే తెలియదు. చాలా మంచిగానే ఎంజాయ్ చేసినాము. అన్ని గుళ్ళన్నీ చూసుకొని వచ్చినాము. ఓ పక్క ఐరావతం, ఏనుగు, ఆవు అలా వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. రిలాక్స్డ్గా ఉంటుంది మైండ్కి కూడా. చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది నటరాజస్వామిది, అంటే శివుడిది. చాలా మహిమగల తల్లి మధుర మీనాక్షి అమ్మ. ఇంకా చూస్తూ ఉంటే నాకు పాట పాడదాం అనిపిస్తుంది. మధుర మధురకర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, జాజి మల్లెలా గుమగుమలా జావని, అమ్మ మీనాక్షి ఇది నా మీనాక్షి. అంతే ఫ్రెండ్స్. దేవుణ్ణి చూస్తూ ఉంటే ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోతుందో ఏమో మనకైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీరు కూడా ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, లేదంటే ఇలాగే దేవుణ్ణి చూసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎంజాయ్ చేయాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని